20 ఏళ్ల కిందట చెప్పిన ఒక 18 సంవత్సర శతకాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకున్నాడు. కుమార్ ఒక రకమైనటువంటి ఫార్ములా నేర్చుకుంటూ ఇప్పుడు చూస్తుంది. రేవంత్ కూడా తన యొక్క జరిగినటువంటి సరైన ఆ సుమతి శతకంలో ఏం చెప్పాడు? గోవర్ధన్ సార్ చెప్పినటువంటి యొక్క విషయాన్ని అతను మళ్ళీ పఠనం చేశారు మనందరికీ. అది కుటుంబ పరంగా కానీ, స్నేహితుల మధ్య కానీ, ఎవరి మధ్య కానీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత అనేటువంటిది వాటి మధ్య ఉన్నప్పుడు ఎంత పెద్ద తప్పు చేసినా కానీ అది తప్పుగా అనిపించదు. అంటే స్నేహానికి అంత బలం ఉంది. అదే చిన్న పొరపాటు, క్షమించే పొరపాటు చేసినా కానీ ఇద్దరి మధ్యన స్నేహం లేకపోతే అది పెద్ద తప్పుగా మనకు కనిపిస్తుంది. అది స్నేహానికి ఉన్నటువంటి గొప్ప రోజు మనకు ఉంటుంది. దయచేసి మీ అందరికీ తెలియదంటే మీరందరూ ఆ రకమైన స్నేహాన్ని కలిగి ఉండండి. ఆ రకమైన స్నేహాన్ని మీరు పంచుకోండి. ఎందుకంటే ఇంతకుముందు అమ్మాయి చెప్పినప్పుడు చాలా బాగా కూడా స్నేహం అనేటువంటిది ఇక్కడ మనకు భగవంతుడు మనకు ఒక 3 ధనాలు ఇచ్చాడట. దాంట్లో అత్యంతమైన విలువైన ధనం ఏంటయ్యా అంటే తల్లిదండ్రులు, తోబుట్టు. నువ్వు ఎంత సంపాదించినా కానీ ఈ ధనానికి ఎవరు కూడా సాటిరారు. తల్లిదండ్రులు పోయిన తర్వాత ఒకసారి నీ యొక్క బాధ ఏదో ఒకసారి తెలుస్తుంది. వాళ్ళు కొట్టినప్పుడు, తిట్టినప్పుడు ఎన్నో మనలో కూడా బాధ అనిపిస్తుంది. ఏదో తల్లిదండ్రులు కోపం వస్తుంటుంది. దానికి పోయిన తర్వాత మనకు దానికి విలువైన తెలుస్తుంది. దేవుడు మనకు భగవంతుడు ఇచ్చినటువంటి అత్యంత విలువైన ధనం ఏంటంటే తల్లిదండ్రులు, తోబుట్టు. రెండవ అత్యంతమైనటువంటి ధనం ఏంటంటే భార్య. మనతో 100 ఏళ్ళు బతకడానికి, మనతో తన యొక్క పుట్టింటిని కూడా వదిలి మనతో వచ్చేటువంటి మన పిల్లలు. ఇది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అత్యంతమైనటువంటి రెండో ధనం. ఇక మూడో ధనం ఎవరికి ఇచ్చాడు తెలుసా? స్నేహితుడికి ఇచ్చాడు భగవంతుడు. అంటే భగవంతుడు మనకి ఇచ్చిన అత్యంత విలువైనటువంటి ఈ 3 ధనాలలో స్నేహితులు కూడా దాంట్లో పెట్టాడు. నీకు జీవితాంతం నీకు వెన్నంటూ ఉండి అన్నింటిలో కూడా అటు తల్లిదండ్రుల పాత్ర, తోబుట్టుల పాత్ర, భార్య పాత్ర కూడా నిర్వహించేవాడు ఎవరి అంటే స్నేహితుడు, ఫ్రెండ్.